కేసీఆర్ మళ్ళీ వచ్చేది లేదు, బీజేపీలో వాలిపోవడం ఖాయం. ఈరోజు పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపడానికి ఏదో ఒక ప్రయత్నం చేసినట్టుగా మనకు కనబడుతున్నప్పటికీ కూడా బీజేపీతో రాజకీయ రహస్య ఒప్పందమే మిమ్మల్ని ముంచింది, భవిష్యత్తులో కూడా ముంచబోతున్నది. లిక్కర్ కేసు అయితేంది, మీరు ప్రభుత్వంలో చేసిన అవినీతి అయితేంది, రేపటి రోజున బీజేపీకి ఏ విధంగా సహకరించాలనో అదే ప్రయత్నంలో ఉంటారు తప్పితే మరొకటి లేదు. మీరు నిలబడేది లేదు, కూలిపోయిండ్రు. కూలిపోయిన వాళ్ళు వాలిపోవడం ఖాయమనేది మా యొక్క అంచనా. తెలంగాణ ప్రజల్ని ఎంత పెద్ద ఎత్తున వంచిండ్రో మళ్ళీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని హక్కున చేర్చుకుంటారు అనేది కళ్ళ. భారత రాష్ట్ర సమితి అని ఈరోజు తెలంగాణను వదిలేసి రాజకీయాల్ని జాతీయ స్థాయిలో చేస్తా అని చెప్పిపోయిన మిమ్మల్ని ఆ విధంగానే ప్రజలను బీజేపీతో కలిసిపోయే ప్రయత్నం చేస్తారు తప్పితే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ చరిత్ర కాబోతున్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో మీరు చేస్తున్న కామెంట్సో, రేవంత్ రెడ్డి గారి మీద అక్కస్తో చేస్తున్న కామెంట్సో మాకంతా తెలుసు. కాంగ్రెస్ రేపు 2019